ఈ కాయలు ఇప్పుడు కోసుకొని వచ్చాండ చెట్టుకు బీన్స్ అంటారు దీళ్ళను. దీంట్లో చాలా విటమిన్లు అనేటివి చాలా బాగుంటాయంటండి. చాలా మంచిదంట. మన మామూలుగా బీన్స్ కాయలు అన్నీ ఉంటాయి చూడండి, అలా ఉంటాయి. దానికంటే పోషకాలు అనేటివి ఎక్కువగా ఉంటాయంట. జుట్టుకు కానీ, థైరాయిడ్కి కానీ, పీసీఓడికి కానీ చాలా మంచిదంట. దీని ఆకులు కానీ, దీని ఏర్లు కానీ, జ్వరం వచ్చినా కానీ దాని ఏర్లు కాంచుకొని తాగితే జ్వరం తగ్గుద్దంట. చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయంట. ఇది కాయ ఇట కింద వేసినా కానీ నీరు అంటే బయటకు వచ్చింది వాటరు. కాయలో బాగా వాటర్ ఎక్కువగా ఉన్నట్టుంది, వాటర్ కంటెంట్స్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. అయితే ఇంతవరకు మేము తినలా, ఇదే ఫస్ట్ టైం కోయడం. నేను ఈ కాయలు కోయడము ఇదే ఫస్ట్ టైము. కానీ చెట్టు నేను మామూలుగా దాంట్లో వేరే వాళ్ళ గార్డెనింగ్లో చూసి వాళ్ళు విత్తనాలు అమ్ముతా అంటే దాంట్లో నుంచి తీసుకున్నానండి. 80 రూపాయలు తీసుకున్నారు. 5 విత్తనాలు ఇచ్చినారు. నాటిన కానీ 2 విత్తనాలు మొలిచినాయి, అన్నీ మొలవల. మాకు కొంచెము ఎండలు ఎక్కువయ్యి చనిపోయినాయి కొన్ని. నాటింటే 2 అయితే బతికినాయి. చాలా మంచిదంటండి ఇది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరికన్నా చెట్లు మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండి కావాలి అనుకునే వాళ్ళు ట్రై చేయండి. నేను విత్తనాలు మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి కావాలంటే కానీ కామెంట్ పెట్టండి, నేను నెంబర్ పెడతాను, ఆర్డర్ పెట్టుకుందరు. అయితే ఇంకా టైం పడుతుంది అనుకుంటా. 2 కాయలు అయితే ఫస్ట్ ఇడిచినాను. ఈ కాయలు విత్తనానికి ఇంకా కొదమటి కోసినాను. వాటర్ కానీ ఎక్కువగా ఉందండి. చాలా అంటే చూడండి, ఇదిగోండి. అయితే ఇది కూర ఎలా ఉంటుందో నాకైతే తెలియదండి, ఫస్ట్ టైము మేము చేయడము. మీరు ఏమన్నా చేస్తారో దీనిలో ఏదన్నా కొత్తగా వెరైటీగా ఏమైనా కూరలు ఉండవు కామెంట్ పెట్టండి, ట్రై చేసి మళ్ళీ వీడియో చేస్తా. చాలా మంచిదంటండి. చాలా అంటే చాలా మంచిదంట. మనకు జుట్టు రాలిపోయే వాళ్ళకి కానీ, మనకు కొంతమందికి దగ్గు వచ్చి ఉంటుంది కదా, దానికి కానీ అన్నిటికీ చాలా మంచిదని చెప్పారు. దీంట్లో ఆయుర్వేదం అనేది ఎక్కువగా ఉందంట. నేను దానికోసమనే చాలా మంచిదనే, అంటే మనం ఎప్పుడు తిన్నటి కానీ మంచిదనే నేను ఆర్డర్ పెట్టుకున్నాయి. ఎలా ఉంటుందో కూర కానీ కూర చేసినాక కానీ వీడియో పెడతాను. మీకు కానీ నచ్చితే లైక్ ఇండి, కామెంట్ పెట్టండి. దీనికి కొత్తగా ఏమన్నా కూరలు ఉన్నాయా, దీనికి ఏదన్నా పేరు ఉందా, ఉంటే కానీ కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి. చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్లు నాకు కొంచెము మేలు అవుతుంది. ఎందుకంటే నాకు కొన్ని విషయాలు తెలియనట్టు కానీ మీరు చెప్తారు కదా, అందుకని ఖచ్చితంగా పెట్టండి. దీని పేరు ఏమన్నా కొత్తగా ఉందేమో. కాయలు అయితే ఒక్కొక్కటి సుమారుగా 3 దాకా ఉన్నాయండి. జాచే ఉంటాయి అనుకుంటా. చూడండి, ఇదిగోండి. ఒక కాయ వంకర పోయినట్టు అట్టుండి. ఇది పెద్ద కాయ చూడండి, ఇదిగోండి ఎంత పొడుగుందో చూడండి. మునక్కాయలుగా ఉన్నట్టుండి. కానీ దీని కూర అయితే తెలీదు. ఇదే ఫస్ట్ టైము. ఏం చేస్తా, తాలింపు చేద్దాం అనుకుంటా అంటే చూద్దాం మరి ఎలా అవుతుందో. దీంట్లో అయితే చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయంటండి. మీరు కంపల్సరీ వేసుకునేదానికి ట్రై చేయండి. చాలా మంచిది. ఇట్లాంటి మంచి అప్పుడప్పుడు కొత్తటి తింటే ఆనందంగా అనిపించదండి మనకు, ఎప్పుడు తినేటివి కాకుండా. బాయ్ అండి అందరికీ. చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి, కంపల్సరీ పెట్టండి. దీని పేరు మీకు తెలిస్తే కానీ కామెంట్ పెట్టండి. కూర గురించి తెలిసినా కామెంట్ పెట్టండి, చేసి నేను చూపిస్తా. మీకు విత్తనాలు కావాలన్నా కానీ కామెంట్ పెట్టండి. బాయ్ అండి.